వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ధనుస్సు రాశి జాతకులు ఆగస్టు మాసంలో 16వ తేదీ అనగా శనివారం తిథి అండి. ఈ రోజున ధనుస్సు రాశి జాతకులు ఒక సీక్రెట్ శత్రువు రంగంలోకి దిగబోతున్నాడు. మీ జీవితంలో ఇత్యాది మార్పులు కలగడానికి వారే మూల కారణం కాబోతున్నారు. మీరు వింటుంది నిజమే. వారి వల్ల మీకు జరిగే లాభ నష్టాలు ఇవే. జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒకంత ఆందోళన కూడా కలగవచ్చు. ధనుసు రాశి జాతకుల జీవితంలో ఏం జరగబోతుంది, ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి, గోచార రీత్యా ఎలా ఉండబోతుందో ఒక్కొక్కటిగా సవివరంగా అన్నింటినీ కలగలిపి ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి అమ్మవారు అంటే ఇష్టమున్నవారు ఒక చిన్న లైక్ చేసి వీడియోని మీ యొక్క ఇష్టపూర్వక సందేశాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారిని మనసులో తలుచుకుంటూ కింద కామెంట్ రూపంలో ఓం శ్రీ వారాహిదేవియే నమః అని మాకు తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చక్కగా ఉండమంటూ తప్పకుండా దీవిస్తారు. మీ కుటుంబం అంతా బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక చూస్తే గనక ఈ రాశి వారు ఎప్పుడూ కూడా లక్ష్యానికే కట్టుబడి ఉంటారు. ఏది చేయాలనుకున్నా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక దాన్ని చేరుకునే వరకు అస్సలు ఆగరు. చిన్నపాటి ఆటంకాలు, ఇతరులను నిరుత్సాహపరిచే మాటలు లేదా ఆ సమయం ఎక్కువగా పట్టిన వారు సహనం కోల్పోరు. వీరికి మెల్లగా కానీ ఖచ్చితంగా అన్న సూత్రాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. ఎంత నిదానమైన, ఎంత ఓర్పుతో, ఎంత పట్టుదలతో నిలబడేటటువంటి మనస్సే నాకు ఇష్టం అనుకుంటారు. అలాగే పట్టుదల, కష్టపడి పనిచేసే స్వభావం ఎక్కువ ఉంటుంది. వీరికి విజయానికి ఇదే మార్గమని చెప్పొచ్చు. కానీ విజయానికి మార్గం వీరికి సులభంగా దొరకదు. కానీ దొరకదని తెలిసినా కూడా ప్రతి అడుగులో క్రమశిక్షణ పాటిస్తూ శ్రమించడమే వీరి యొక్క పద్ధతి. కానీ ఏదైనా మొదలు పెట్టినప్పుడు చివరి వరకు పూర్తి చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేవారని చెప్పొచ్చు. ఈ రాశి వారు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఏ విషయంలో అయినా పూర్తిగా ఆలోచించి లాభ నష్టాలు తూకం వేసి రక్షణ పరమైన దారిని ఎంచుకుంటారు. వీరి నిర్ణయాలు ఎక్కువగా తప్పు కావు. బాధ్యతలకు మించిన ప్రాధాన్యత అన్నింటిలో ఉంటుంది. కుటుంబంలో, స్నేహితులు లేదా ఉద్యోగంలో ఎక్కడైనా బాధ్యతలు ఇస్తే ముందుగా వాటినే చూసుకుంటారు. కొన్నిసార్లు తమ సుఖాలు కూడా పక్కన పెట్టి ఇతరుల కోసం కష్టపడుతూ ఉంటారు. ప్రాక్టికల్ దృక్పథం చాలా ఎక్కువ. కలలు కంటారు, అవి సాధ్యమయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. అవసరమైతే ఊహల్లో, ఆడంబరాల్లో సమయం వృధా చేసుకోరు. ప్రాక్టికల్ గా సాధ్యమా అనే ప్రశ్న వీరి మనసులో ఎప్పుడూ ఉంటుంది. అలాగే సహనశీలత, ఓర్పు కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. పెద్ద లక్ష్యాలు సమయం తీసుకుంటాయని వీరికి బాగా తెలుసు. కాబట్టి వీరికి సాహసమైన ఇతర రాశుల వారితో పోలిస్తే ఎక్కువగా ఈ యొక్క పనులతో ఎదురు దెబ్బలు తిన్నా తిరిగి నిలబడగలిగే ధైర్యాన్ని ఎక్కువగా పొందుకుని ఉంటారు. అలాగే సమయంలో భావాల, భావోద్వేగాల నియంత్రణ కూడా ఎక్కువ ఉంటుంది. ధనుసు రాశి వారికి బయట ఎక్కువగా భావోద్వేగాలు చూపించిన సంతోషం, కోపం, బాధ ఏదైనా లోపలే దాచుకుంటారు. అందుకే వీరు ఒకంత సీరియస్ గా కనిపించొచ్చు. విశ్వాసం, నిజాయితీ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి ఎవరి మీద విశ్వాసం పెట్టినా చివరి వరకు ఆ బంధాన్ని కాపాడుకుంటారు. మోసం చేయడం, మాట తప్పడం వీరి స్వభావం కాదు. అందుకే అదే కారణంగానే వీరు నెమ్మదిగా ఉండే వ్యక్తులుగా కనిపిస్తుంటారు. ఇలాగే పేరు తెచ్చుకుంటారు. ఒక్కసారి ఈ పేరు వచ్చిందంటే మాత్రం ఆ పేరుని ఎప్పటికీ నిలబెట్టుకునే స్వభావం, అంతటి లక్ష్యం వీరికుంటుంది. ఈ రోజున
ప్రధానంగా మనం ఒక విషయం గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క అవసరం ఎందుకు కలిగిందంటే గ్రహ గోచర స్థితి అండి. ఒక వ్యక్తి ద్వారా ఒక సీక్రెట్ వ్యక్తి, ఆ శత్రువు ఎవరు, అలాగే వారి వల్ల లాభము ఉంది, నష్టము ఉంది. లాభం ఏంటి, నష్టం ఏంటి అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం. అసలు ఆ శత్రువు ఎవరంటే ఆ వ్యక్తి మీ సహచరుడు, బంధువు, పాత వ్యాపార భాగస్వామి కావచ్చు, మీ సర్కిల్లో ఒకరై ఉండొచ్చు. బయట స్నేహపూర్వకంగా కనిపిస్తూ లోపల మాత్రం మీ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అతడు మీ విజయాన్ని చూసి చాలా కాలంగా అసూయతో నిండి ఉన్నాడు. ఇప్పటి వరకు అతను మీ నుంచి అంటే మీ వెనుక నుంచి మాత్రమే వారి యొక్క స్వభావం, వారి ప్రభావం చూపించాడు. కానీ ఈ రోజున నేరుగా రంగంలోకి దిగి ఏకంగా మిమ్మల్ని ఏ విధంగా నష్టపరుస్తాడు అంటే, ఈ రోజు అతను ఏ రంగంలోకి వస్తాడు అంటే ఉదయం నుంచి చిన్న చిన్న సంకేతాలు మొదలవుతాయి. అనుకోని ఫోన్ కాల్, ఒక రూమర్ లేదా ఒక వ్యతిరేకంగా చెప్పబడినటువంటి మాట, మధ్యాహ్నం వరకు ఈ వ్యక్తి గురించి ఏదో ప్రతి సమాచారం పంచి ఇతరులను మీరు వ్యతిరేకంగా మార్చడానికి, మీకు వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇతను ఏదో ప్రతికూల సమాచారం జనాలకు పంచి మీపైన వ్యతిరేకమైన పరిస్థితులను తయారు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క వ్యక్తి మధ్యాహ్నం వరకు ఈ వ్యక్తి గురించి ఏదో ఒక సమాచారం మీకు తెలుస్తూనే ఉంటుంది. ఆఫీస్, బిజినెస్, ఫ్యామిలీ ఫంక్షన్, ఇలా ఎక్కడైనా ఇది జరగొచ్చు. ఇతని ప్రధానమైన లక్ష్యం మీ ప్రతిష్టను దెబ్బతీయడం, మీ పేరు దెబ్బతినడం, మీకు నష్టం కలిగించడం. మీరు చేసిన పనిని తప్పుగా చూపించే ప్రయత్నం ఎక్కువ జరుగుతుంది. మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. మీరు ఇబ్బందుల్లో పడే పరిస్థితి సృష్టించడం ఎక్కువ అవుతుంది. వ్యాపార, ఉద్యోగ సమస్యలు, కొత్త ప్రాజెక్టులు, కాంట్రాక్టులు ఆలస్యం కూడా కావచ్చు. సంబంధాల్లో విభేదాలు, కుటుంబంలో లేదా స్నేహితుల మధ్య అవగాహన కూడా తగ్గిపోవడం, కాస్త ఈ విధంగా ఈ రోజు మారొచ్చు. అయితే ఈ యొక్క వ్యక్తుల వల్ల ఈ రోజు కాస్త లాభం కూడా ఉందండి. అసలు ఏమిటంటే ఆ విషయం, ఈ శత్రువు బయటపడడం వల్ల ఇది ఒక జాగ్రత్త తీసుకునే అవకాశంగా మారిపోతుంది. ఎవరు నిజమైన మిత్రులు, ఎవరు కపటదారులు అనే విషయం స్పష్టంగా అవగతమవుతుంది. అతని ప్రయత్నం ఫలించకపోతే మీరు మరింత బలంగా నిలబడతారు. కొంతమంది మీ వైపు మరింత బలంగా వస్తారు. ఎందుకంటే వారు నిజాయితీని గుర్తిస్తారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ సంఘటన మీ జీవితంలో వ్యవహారాలను ఏర్పరుస్తుంది. మీ భవిష్యత్తులో మరింత విజయాలకు ఇది ఉపయోగపడుతుంది. ఈ వ్యక్తి ఈ విధంగా మిమ్మల్ని మోసం చేయడం వల్ల మధ్య వ్యక్తులు కూడా మీపైన కాస్త పాజిటివ్ ఫీలింగ్ అనేది, అలాగే కాస్త మీపైన కొంచెంగా జాలి కూడా కలుగుతుంది. ప్రధానంగా ఇది చెప్పొచ్చు. ఉదయం 8:30 నుండి 10 గంటలలోపు మొదటి సంకేతం కనబడుతుంది. మధ్యాహ్నం 1 గంట నుండి 2 లోపు ప్రధాన సంఘటన కనిపిస్తుంది. సాయంత్రం 6 తర్వాత పరిణామాలపై చర్చ, సర్దుబాట్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది. దేనికి ఇలా జరుగుతుంది అనేది ఒక జ్యోతిష్య పరమైన విశ్లేషణ చూసుకుంటే, ఈ రోజు 12వ స్థానంలో మంగళ గ్రహం ఉండడం వల్ల సీక్రెట్ ఎనిమీస్ యాక్టివ్ గా అవుతారు. చంద్రుడు ధనుసు రాశి జాతకంలో ఆ యొక్క స్థానంలో ఉండడం వల్ల శత్రువులు బయట పడ్డానికి ఇది ఒక సూచన. శని మీ రాశిలో ఉండడం వల్ల మీరు సహనం పాటిస్తే చివరికి మీరే గెలుస్తారు. ఈ కాంబినేషన్ వల్ల నష్టాలు 2, లాభ నష్టాలు 2 కూడా ఒకే రోజు రావడం సాధ్యం. ఇలా ప్రధానంగా మనం ఈ రోజున చూసుకుంటే గనక ధనుసు రాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో వచ్చే ఆ సీక్రెట్ శత్రువు ఒక పరీక్ష మాత్రమే. మీ సహనం, తెలివి, మీ వ్యూహం ఇవన్నీ ఆయుధాలుగా మారుతుంటాయి. ఈ సంఘటన మీకు భవిష్యత్తులో ఒక గొప్ప పాఠం అవుతుందని గుర్తుంచుకోవాలి. శత్రువు బయటపడ్డం అంటే మీరు సగం విజయం సాధించినట్లే. సగం విజయం సాధించారని మెల్లకుండకుండా ప్రత్యేకంగా మీ శక్తి సామర్థ్యాలు చూపించండి. మీకు ఏ విధంగా ఈ యొక్క వ్యక్తి వల్ల నష్టాలు అనేవి జరిగే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త పడండి. ఈ యొక్క విషయాన్ని వివరంగా మీ ముందున పొందుపరచడమే మా యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా గమనించండి. ఓం శ్రీ వారాహీదేవియే నమః. ఈ యొక్క ఉద్దేశ్యంతోనే ఈ వీడియో చేయడం, చెప్పడం జరిగింది. కాబట్టి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. అయితే ఈ రాశి జాతకులు నిత్యము కూడాను శివారాధన చేసుకోవడం,
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, అలాగే ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు కనీసం ఒక నిమ్మకాయ, పసుపు రంగులో ఉండే నిమ్మకాయను మీ జేబులో పెట్టుకుని వెళ్లడం మంచిది. మరల తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆ యొక్క నిమ్మకాయను ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో పారే నీటిలో పడవేసి ఇంట్లోకి వచ్చేయండి. అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ధన్యవాదములు.